పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి నియామకం, సీనియర్ నేతలతో భేటీలు, జిల్లాల్లో సంబురాలు. హైదరాబాద్లో పేదలకు 330 డబుల్ ఇళ్లు, ప్రైవేట్ సంస్థలకు ధీటుగా నిర్మించామన్న కేటీఆర్. బ్లడ్ బ్యాంక్స్లో పెరుగుతున్న రక్తం నిల్వలు, కరోనాతో అపోహలు వద్దంటున్న నిర్వాహకులు. మెట్రో మాల్ స్టేషన్లలో తగ్గిన గిరాకీ, ప్రయాణికులు పెరిగితే బిజినెస్ వస్తుందని ఆశ. అన్లాక్తో జలవిహార్లో పెరిగిన జనం రద్దీ, వ్యాక్సిన్ వేసుకుంటే 50 రూపాయల డిస్కౌంట్. రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డిని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్కు పీసీసీతో పాటు 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసింది. అజారుద్దీన్, గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అపాయింట్ చేసింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా 10 మందిని నియమించారు. వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, దామోదర్ రెడ్డి, సురేష్ షెట్కార్, సంబాని చంద్రశేఖర్ను ఉపాధ్యక్షులుగా అపాయింట్ చేశారు. ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కి గౌడ్, కన్వీనర్గా అజ్మతుల్లాను నియమించింది కాంగ్రెస్. (2017) కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. అప్పటిదాకా టీడీపీలో కీలక నాయకుడిగా కొనసాగారు. 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా ఎంపికయ్యారు. 2007, 2009 నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. 2009, 2014లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2017లో అక్టోబర్లో కాంగ్రెస్లో చేరిన రేవంత్ను 2018లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది అధిష్టానం. 2018 ముందస్తు ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్ 2019 సాధారణ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 సెప్టెంబర్ 13 నుంచి రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ వాతావరణ మార్పు కమిటీల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి. తనపై నమ్మకం ఉంచినందుకు ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. అర్హతకు తగిన గౌరవం దక్కిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. సింహం లాంటి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసుకుందన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ సింహాన్ని చూసి మిగతా పులులు భయపడతాయని ట్వీట్ చేశారు ఆర్జీఓ. రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్కు పీసీసీతో పాటు 5 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసింది. అజారుద్దీన్, గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అపాయింట్ చేసింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా 10 మందిని నియమించారు. వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, దామోదర్ రెడ్డి, సురేష్ షెట్కార్, సంబాని చంద్రశేఖర్ను ఉపాధ్యక్షులుగా అపాయింట్ చేశారు. ప్రచార కమిటీ చైర్మన్గా మధు యాష్కి గౌడ్, కన్వీనర్గా అజ్మతుల్లాను నియమించింది కాంగ్రెస్. రెండు 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. అప్పటిదాకా టీడీపీలో కీలక నాయకుడిగా కొనసాగారు. 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా ఎంపికయ్యారు. 2007, 2009 నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. 2009, 2014లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు.
2017లో అక్టోబర్లో కాంగ్రెస్లో చేరిన రేవంత్ను 2018లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది అధిష్టానం. 2018 ముందస్తు ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్ 2019 సాధారణ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2019 సెప్టెంబర్ 13 నుంచి రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ వాతావరణ మార్పు కమిటీల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి. తనపై నమ్మకం ఉంచినందుకు ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. అర్హతకు తగిన గౌరవం దక్కిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. సింహం లాంటి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ మంచి నిర్ణయం తీసుకుందన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ సింహాన్ని చూసి మిగతా పులులు భయపడతాయని ట్వీట్ చేశారు ఆర్జీవీ. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ రావడంతో వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ రావడంతో వికారాబాద్ జిల్లా కొడంగల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. మిగతా అప్డేట్ చూస్తే హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మురికి వాడల్లో ఉన్న జనాన్ని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో అంబేద్కర్ నగర్లో 330 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు మంత్రులు. 1.5 కోట్ల విలువైన ఇళ్లను రూపాయి ఖర్చు లేకుండా అందించామన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కొక్కటిగా లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇప్పటికే 12 ప్రాంతాల్లో 2500 ఇళ్లను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందించారు అధికారులు. సనత్ నగర్ నియోజకవర్గంలో అంబేద్కర్ నగర్ దగ్గర నిర్మించిన 330 ఇళ్లను మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్ధిదారులకు అందించారు. స్వయంగా మంత్రులు లాటరీ తీసి తాళం చెవులను ఇచ్చారు. ప్రైవేటు సంస్థలకు దీటుగా అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించామన్నారు మంత్రి కేటీఆర్. ఇక్కడ నిర్మించిన ఒక్కో ఇంటి విలువ 1.5 కోట్ల ఉంటుందన్నారు. దేశంలో మరే పెద్ద నగరంలో లేని విధంగా హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. ₹1 ఖర్చు లేకుండా పారదర్శకంగా ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. మొక్కలను పెంచడంతో పాటు చెత్త వేయకుండా చూడాలని సూచించారు మంత్రి. ఈ రోజు మన జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో హైదరాబాద్ మహానగరంలో 9,000 కోట్ల పైచిలకు రూపాయలతో
పేదవారి కోసం ఇల్లు కడుతున్న ఏకైక మహానగరం భారతదేశంలో హైదరాబాద్ అనే మాట నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఇంత పెద్ద మొత్తంలో పేదవారి ఇల్లు కడుతున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఢిల్లీలో లేదు, మద్రాసులో లేదు, ఎక్కడ కూడా లేదు. ఇక్కడ జనం కష్టాలను సీఎం కేసీఆర్ స్వయంగా చూశారని, వెంటనే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని ఆదేశించారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినా సాధించామన్నారు. ఇక్కడ ఉన్న ఇతర ఆస్తులను కూడా సేకరించి జనానికి ఇతర సౌకర్యాలు కల్పించాలని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు తలసాని. ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాళ్ళకందరికీ న్యాయంగా, న్యాయబద్ధంగా 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి మీ అందరికీ ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ ఇండ్లు ఇచ్చేటువంటి బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బస్తీ వాళ్ళ సమక్షంలోనే వీళ్ళు బస్తీయా కాదా అనేటువంటిది కూడా మీ ముందే తీసుకోవడం జరుగుతుంది. ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు, బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరో 3 పేర్లు రాసుకున్నారు, 4 పేర్లు రాసుకున్నటువంటి ఆందోళన కూడా ఎవరికి అవసరం లేదు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది ప్రభుత్వం. ఇందులో 2 పడక గదులు, 1 కిచెన్, హాల్, 2 టాయిలెట్స్ ఉంటాయి. ఒక్కో ఇంటికి 8.5 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. సిమెంట్, కాంక్రీట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, హైదరాబాద్ మెట్రో వాటర్, విద్యుత్, లిఫ్టులు, 2 వీలర్స్ పార్కింగ్ ను ఇస్తున్నారు. ప్రతి డబుల్ బెడ్రూమ్ కు సెల్లార్ పార్కింగ్, వర్షపు నీటి సంరక్షణ పిట్స్, గ్రీనరీని డెవలప్ చేశారు. లాక్డౌన్ను ఎత్తేస్తే కరోనా కంట్రోల్లోకి వచ్చినట్టే అనుకుంటున్నారు చాలామంది. కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు కొందరు. కరోనా వేవ్ అయిపోయిందని ఆలోచించే లోపే 3rd, 4th వేవ్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. కరోనా రిస్క్ ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకుని వైరస్ పూర్తిగా అంతమయ్యేలోపు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. అజాగ్రత్తగా ఉంటే మాత్రం ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా ఇక లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు చాలా మంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా లాక్డౌన్ ని ఎత్తివేయడంతో ఈ నిర్లక్ష్య ధోరణి మరింత ఎక్కువైంది. పొరుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతుందన్న సంగతి కూడా మర్చిపోతున్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్కులు పెట్టుకోవటం, శానిటైజ్ చేసుకోవటం లాంటివేవీ లేకుండా పబ్లిక్ ప్లేస్ లో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వందేళ్లలో ఎన్నో వైరస్లు చూసినా కరోనా లాంటి మహమ్మారి ఇప్పటిదాకా రాలేదు. సెకండ్ వేవ్ లో చాలా మంది చనిపోయారు. దేశంలో 40 కోట్ల మందికి ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేశారు. వీళ్ళలో 3 కోట్ల మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మిగిలిన 90 కోట్ల మందిలో ఎంతమందికి సింప్టమ్స్ లేకుండా వైరస్ ఉందో తెలియదు. ఈ పరిస్థితులు గమనిస్తే వైరస్ ఇంకా పూర్తిగా అంతం కాలేదంటున్నారు డాక్టర్లు. గత 100 సంవత్సరాల నుంచి మనం ఎన్నో వైరస్లు చూస్తున్నాం. ఈ వైరస్ డిఫరెంట్గా ప్రజల మీద ఎఫెక్ట్ చేస్తున్నది. దీని దరిమిలా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ మరణాలు చూసినాం. ఇప్పటికీ ఈ వైరస్ దాదాపుగా 70 కోట్ల మందికి ఉంది. మిగిలిన 40 కోట్ల మంది మన చుట్టూ తిరుగుతున్నారు. ఏ సిమ్టమ్స్ లేకుండా తిరుగుతున్నారు. ఏ సిమ్టమ్స్ లేకుండా దాదాపుగా 75% వ్యక్తులు మన చుట్టూ ఉండి వాళ్ళంతటా వాళ్ళే ఏ మందులు వాడకుండా రికవర్ అవుతున్నారు. కరోనా నిబంధనలు పాటించకుండానే యథేచ్ఛగా తిరుగుతున్న వాళ్ల గురించి ఎవరికీ పట్టడం లేదు. మాస్కులు పెట్టుకోకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరుగుతున్నా ఫైన్లు విధించే పరిస్థితి లేదు. మాస్క్ పెట్టుకోలేదు ఏంటని ప్రశ్నిస్తే మరిచిపోయా, జేబులో ఉంది అన్న సమాధానాలే ఇంకా వినిపిస్తున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత ఎలా ఉందో చూసినా జనం ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్థమవుతుంది. వైరస్ తన వేరియంట్ ను మార్చుకున్నప్పుడే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అంతం కాలేదని, దాన్ని లైట్ తీసుకునే లోపే 3rd, 4th వేవ్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. టెస్టింగ్ శాతాన్ని పెంచి వైరస్ ఉన్నోళ్లను ఐసోలేట్ చేయటం, వ్యాక్సిన్ అందరికీ అందేలా చూడటం చాలా ముఖ్యం. అలాగే మరో ఏడాది దాకా ప్రజలు గుమికూడే ఎలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయకపోవడంతో పాటు స్వీయ నియంత్రణ, కరోనా నిబంధనలు పాటించాలంటున్నారు డాక్టర్లు. యాంటీ కోవిడ్ మేనరిజాన్ని నేర్చుకుంటే జీవితంలో ఎలాంటి వైరస్ వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం జనంలో వస్తుందంటున్నారు డాక్టర్లు. సో ఇప్పుడు సెకండ్ వేవ్ నుంచి 3rd వేవ్ పోయేటప్పుడు మనకు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి రికవరీ అయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గవర్నమెంట్ బాధ్యత టెస్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయాలి. సెకండ్, అందరికీ వ్యాక్సిన్ ఇస్తే ఏ వేవ్ వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం. 3rd, ఒక 6 months నుంచి 1 year వరకు పబ్లిక్ మీటింగ్లు కానీ, క్లబ్బులు, పబ్బులు, అలాగే పొలిటికల్ మీటింగ్స్ కానీ, స్కూల్స్ కానీ ఉండకూడదు. యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ నేర్చుకున్నంత వరకు జీవితంలో ఎలాంటి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ, డస్ట్ పొల్యూటెంట్స్ తోటి ఎలాంటి రోగాలు రావు. కరోనా 3rd వేవ్ ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంచాలని, పిల్లలకు ఈ ఏడాది కూడా స్కూల్స్ ఓపెన్ చేయొద్దని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ 2 డోసులు వేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 18 లక్షల విలువైన 30 తులాల బంగారు నగలు, 3.20 కేజీల వెండి, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ హయత్ నగర్కు చెందిన దూసరి జంపయ్య, అంగడి రాజు, అన్నారెడ్డి కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సిటీ శివారు ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని చోరీలు చేస్తున్నట్టు ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపారు. హయత్ నగర్ ఏరియాలో 18 చోరీలు చేశారు. 10 రోజుల క్రితం పెద్ద అంబర్పేటలో ఓ ఇంట్లో చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ఆధారాలు దొరకడంతో నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అన్నారెడ్డి పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. ఇది బేసికల్గా హెచ్డిఎఫ్ అండర్ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి దాసరి జంపయ్య 22 years, అలాగనే అంగడి రాజు ఈయన కూడా 22 years. వీళ్ళు ఇద్దరు A1 అండ్ A3 ఉన్నారు. ఇంకో అక్యూజ్ కూడా ఉన్నారు, రవి అని, ఆయన ఎక్స్పాండింగ్లో ఉన్నారు. ఆయనని కూడా తొందరగానే పట్టుకుంటాము. వీళ్ళిద్దరి తరఫు నుంచి ఇప్పుడు రికవరీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇందులో 30 తులాలు బంగారం, 3.2 కిలో వెండి కూడా వాళ్ళ ఇద్దరి నుంచి సీజ్ చేయడం జరిగింది. అలాగనే ఒక హోండా షైన్ బైక్ అది కూడా దొరికింది. టోటల్ విలువ వచ్చేసి 18 lakhs, 18 లక్షలు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అందరూ కూడా కలిపి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలాగనే టెక్నికల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. మూడో ఆయన ఫరారైన ఉన్నాడు, ఆయనని కూడా త్వరలోనే పట్టుకుంటాము. మేడ్చల్ జిల్లా అల్వాల్లో మంగతయారు అనే మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో కిరాయికి ఉండే రాజేష్ గౌడ్ హత్య చేసినట్లు విచారణలో తేలింది. డబ్బుల కోసమే ఇంటి యజమానురాలిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 23న కానాడిగూడలోని సత్యసాయి ఎన్క్లేవ్లో మంగతయారు అనే వృద్ధురాలి హత్య జరిగింది. 3 నెలలుగా జీతాలు లేకపోవడంతో రాజేష్ తెలిసిన వారి దగ్గర 1,30,000 రూపాయలకు పైగా అప్పులు చేశాడు. భార్య కూడా గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పు చెల్లించేందుకు ఇంటి యజమానురాలి బంగారు గాజులు చోరీ చేయాలని నిర్ణయించుకుని ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. ఒక కేసు రిపోర్ట్ అయినాక మన ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ కిరణ్, వారి బృందం, ఆఫీసర్స్, ఎస్ఐస్ అందరూ కూడా మర్డర్ అయిందని చెప్పగానే అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఒక మహిళ, ఎవరైతే మంగతాయారన్న 75 సంవత్సరాల పెద్ద మహిళ ఉన్నారో వారు బాత్రూంలో చనిపోయి పడి ఉన్నారు. ఆవిడ చూడగానే దుర్గుర్తి గుర్తి బాత్రూంలోకి రాగానే ఆవిడ నోరు మూసి గొంతు నొక్కడం, తర్వాత మెల్లిగా ఆవిడ అపస్మారత చేరుకున్న తర్వాత ఈ ల్యాప్టాప్, తర్వాత చార్జర్స్ వైర్లు తీసుకుని ఆవిడ స్ట్రాంగులేట్ చేసి బాత్రూంలో చంపేశాడు. చంపిన తర్వాత ఆవిడ శరీరం మీద ఉన్న 4 గాజులు, బంగారు గాజులు, తర్వాత ఆ ఉంగరం అతను దొంగిలించి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి 1,99,000 డబ్బులు తీసుకున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి సాక్ష్యం వివరించి అన్ని సాక్ష్యాలు పకడ్బందీగా సేకరించి ఆ ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. రాజేష్ గౌడ్ అన్న అతన్ని వారి దగ్గర నుంచి ఈ ముత్తూట్ ఫైనాన్స్లో అతను తాకట్టు పెట్టిన ఆ బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. యాజ్ పర్ సైంటిఫిక్గా మనకి ఏ విధంగా కోర్టులో సాక్ష్యం ప్రొడ్యూస్ చేయాలో. కరోనా కాలం, సమ్మర్ టైం, ఇంకోవైపు లాక్డౌన్, ఇలా చాలా కారణాలతో మొన్నటిదాకా రక్తదానానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పుడిప్పుడే బ్లడ్ బ్యాంక్స్లో రక్తం నిల్వలు పెరుగుతున్నాయి. రక్తం దానం చేయడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రక్తం నిల్వలు పెరుగుతున్నాయి. కరోనా కాలంలో దాతలెవరూ ముందుకు రాకపోవడంతో రక్త నిల్వలు తగ్గిపోయి రోగులు ఇబ్బందులు పడ్డారు. నెగటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్లకు రక్తం దొరకడం చాలా కష్టమైంది. బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. తెలిసిన వ్యక్తిని తెచ్చుకుంటే గానీ రక్తం ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. 2 నెలల క్రితం వరకు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. కోవిడ్ కేసులు తగ్గడంతో, ఎండాకాలం సీజన్ ముగియడంతో ఇప్పుడిప్పుడే బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వలు పెరుగుతున్నాయి. స్టేట్ NHM ఆధ్వర్యంలో బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. వివిధ సంఘాలతో క్యాంప్స్ కండక్ట్ చేస్తూ బ్లడ్ నిల్వలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గత 3 నెలలుగా 69 క్యాంపులు నిర్వహించి 3,365 బ్లడ్ బ్యాగులను సేకరించామన్నారు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు. అండర్ NHM స్టేట్ బ్లడ్ సెల్ వాళ్ళు బ్లడ్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో ఏం చేశారంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అన్ని మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ నుంచి క్యాంప్స్
అబౌట్ 69 బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 3665 బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేశారు. బ్లడ్ బ్యాగ్స్ కలెక్ట్ చేశారు. బ్లడ్ బ్యాగ్స్ కలెక్ట్ చేసి అబౌట్ 5831 కాంపోనెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఏడాదికి దాదాపు 3,20,000 యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. 2,17,000 యూనిట్ల వరకే అందుబాటులో ఉంటుంది. తలసేమియా బాధితులకు ఏడాదికి 24 సార్లు రక్తం ఎక్కించాలి. దాదాపు 2,950 మంది దాకా రాష్ట్రంలో తలసేమియా పేషెంట్స్ ఉన్నారు. వీళ్లలో రేర్ గ్రూప్, నెగటివ్ బ్లడ్ గ్రూప్స్ అయిన ఏబీ నెగటివ్, ఓ నెగటివ్, బి నెగటివ్, ఏ నెగటివ్ గ్రూప్స్ వాళ్లకు రక్తం కొరత తీవ్రంగా ఉంటోంది. అన్ని గ్రూపులకు చెందిన రక్తం నగరంలోని హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉండట్లేదు. ఇక కరోనా వచ్చి పూర్తిగా రికవరీ అయిన వారు బ్లడ్ డొనేట్ చేయొచ్చు అంటున్నారు బ్యాంక్స్ నిర్వాహకులు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి 14 రోజుల ముందు, తీసుకున్న 14 రోజుల తర్వాత అయినా బ్లడ్ ఇవ్వచ్చన్నారు. చాలా అపోహలు ఉన్నాయి. బ్లడ్ ఇస్తే మాకు బలహీనత వస్తుందని, మాకు కరోనా తర్వాత బ్లడ్ ఇవ్వకూడదని, వ్యాక్సిన్ తీసుకుంటే బ్లడ్ ఇవ్వకూడదని కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిలో వాస్తవం కొంతవరకే ఉంది, కొంతవరకు అవాస్తవం ఉంది. సో ఇప్పుడు కరోనా వచ్చి వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత 14 days తర్వాత వాళ్ళు దే కెన్ డొనేట్ బ్లడ్. ఓకే, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత 14 రోజుల తర్వాత బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఓకే, వ్యాక్సినేషన్ తీసుకునే ముందు కూడా డొనేట్ చేయొచ్చు. ప్రతి ఏటా ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహిస్తున్నా బ్లడ్ డొనేషన్ పై మాత్రం జనానికి సరైన అవగాహన ఉండటం లేదు. ఎక్కువ మంది రక్తదానం చేస్తే సీరియస్ గా ఉన్న పేషెంట్స్ కి సరైన టైంలో రక్తం ఇచ్చి కాపాడే అవకాశం ఉంటుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. కరోనాతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఫీజుల కోసం బలవంత పెట్టొద్దన్నారు. ప్రభుత్వ జీవో 46ను ఖచ్చితంగా అమలు చేయాలని రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఫీజుల దోపిడీపై హయత్ నగర్ ఎంఈఓ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తర్వాత ఎంఈఓ హీర్యానాయక్కు వినతి పత్రం అందజేశారు బీజేపీ నేతలు. కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ప్లే కార్డ్స్ ప్రదర్శించారు. చెప్పారు కేజీ టు పీజీ ఉచితంగా విద్యను అందిస్తా ఉన్నామని చెప్తే అరే గొప్ప సంకల్పం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి విద్యను అందని ఎంతో సంతోషపడ్డాం. ఈరోజు ప్రభుత్వ స్కూల్ పక్క రాష్ట్రం ఉన్నది, తెలుగు రాష్ట్రాల్లో విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే స్కూల్ మినిమం స్కూల్ వస్తుందంటేనే 30% ఖచ్చితంగా తగ్గించాలని చెప్పేసి అక్కడ జీవో ఇచ్చారు, తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తల్లుల విజ్ఞప్తి మేరకు ఇక్కడ ప్రభుత్వము 146వ జీవో ఇచ్చింది. ఆ జీవోను పూర్తి స్థాయిలో దానిని ఏ విధంగా అమలు చేయాలని చెప్పి కఠినంగా అమలు చేసే పరిస్థితి కానీ దాని మీద ఎన్ఫోర్స్మెంట్ వేయడము, దాని మీద చర్యలు చూడటమని చెప్పి యజమానులను లొంగదీసే విధంగా ఏదైతే 46 జీవోను అమలు చేసే. కరోనా వైరస్తో విద్యా వ్యవస్థ కూడా బాగా నష్టపోయింది. స్టూడెంట్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్తో ఇబ్బందులు పడుతున్నారు. డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. కరోనా స్ప్రెడ్ ఎక్కువగా ఉండటంతో విద్యా సంస్థలతో పాటు కోచింగ్ సెంటర్లు కూడా మూతపడ్డాయి. అసలే కరోనా భయం, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొలువుల నోటిఫికేషన్లు కూడా రాకపోవడంతో కోచింగ్ సెంటర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. హైదరాబాద్ లో స్కూల్స్, కాలేజీలతో పాటు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి డిమాండ్ ఎక్కువ. జిల్లాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సిటీలో చదువుకోవడానికి ఇక్కడికే వస్తారు. కోవిడ్-19 కారణంగా విద్యా సంస్థలు మూతపట్టడంతో విద్యార్థులంతా సొంత ఊళ్లకు వెళ్లారు. గతేడాది నుంచి అంతా ఆన్లైన్ లోనే చదువుతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులు సమ్మర్ హాలిడేస్ లో ఏదైనా కోర్స్ లేదా కొలువుల కోసం కోచింగ్ తీసుకుంటారు. గత సమ్మర్ నుంచి ఇప్పటిదాకా లాక్డౌన్ ఎఫెక్ట్ తో కోచింగ్ సెంటర్లకు వెళ్లే వాళ్లు తగ్గారు. హైదరాబాద్ సిటీలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఇండియాతో పాటు ఫారిన్ కంట్రీలకు కూడా వెళ్లి స్థిరపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మైత్రివనం, దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియాల్లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ విద్యార్థులతో రద్దీగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఆన్లైన్ ద్వారా కొన్ని సంస్థలు కోచింగ్ ఇస్తున్నట్టు చెప్తున్నారు సెంటర్ల నిర్వాహకులు. అంటే ఇన్స్టిట్యూట్స్కి ఎప్పుడైతే బిజినెస్ దొరుకుతుందో అదే టైంలో కంప్లీట్గా క్లోజ్ అవడం వల్ల ఇన్స్టిట్యూట్స్కి చాలా 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 లాస్. బోర్డ్స్ వచ్చేవాళ్ళే అసలు వాకింగ్స్ ఇంకెక్కడ ఉన్నాయి క్లోజ్ అయినప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అలాంటి 2 years 1 year నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఎంతోమంది స్టూడెంట్స్కి క్లాసులు చెప్పాము, ఎంతోమంది స్టూడెంట్స్ జాబ్స్లో ఉన్నారు, రెఫరెన్స్ వస్తుంటారు. ఎందుకు తీసారని బాధ. ఆ రెంట్లు వెళ్ళకపోయినా కూడా చేతి మీకు కట్టి రెంట్లు మే, జూన్, జూలై అసలు లాస్ట్ వేవ్లో అయితే మాకు మే, జూన్, జూలై మొత్తం చేతి మీకు కట్టేసినాం. కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు, అసలు ఆఫ్లైన్ క్లాసెస్ అసలు ప్రిఫర్ చేయట్లేదు. కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్ మేము మూవ్ చేస్తున్నాం. సెకండ్ వేవ్ లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో
స్కూల్, ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేసింది ప్రభుత్వం. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తిరిగి డైరెక్ట్ క్లాసెస్ ను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల నుంచి విద్యా సంస్థలు ఓపెన్ అయితే విద్యార్థులు మళ్లీ కోచింగ్ సెంటర్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా కొలువుల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కోచింగ్స్ తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు స్పోకెన్ ఇంగ్లీష్, ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ విభాగాల్లో కోర్సులు నేర్చుకుంటారు. ఒకప్పుడు 10,000 నుంచి 30,000 వరకు ఉన్న కోర్సుల ఛార్జీలను ఇప్పుడు 5 నుంచి 10,000కు ఛార్జ్ చేస్తున్నారు. ఎప్పటికైనా ఆన్లైన్ కంటే డైరెక్ట్ విద్యా బోధనతోనే నాలెడ్జ్ వస్తుందంటున్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. బీటెక్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ జాబ్కి వెళ్ళాలి. బీటెక్ ఎగ్జాక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, జావా, .NET, ఆర్కిల్ కొత్త ఇప్పుడు మనకి మార్కెట్లో ఎస్పెషల్లీ అమీర్పేటలో ఎలా ఉంటుందండి అంటే మార్కెట్లో ఇంకొక 1 year 1.5 year తర్వాత రాబోయే సాఫ్ట్వేర్స్ కూడా డెవలప్ చేస్తారు మన దగ్గర. ఇప్పుడు దిల్సుఖ్నగర్కి వెళ్ళండి, అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బట్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అక్కడ? ఓన్లీ ఫర్ బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కోచింగ్స్ కానీ, వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన సెక్టార్స్లో అక్కడ బాగా కోచింగ్ దొరికితే అక్కడ బాగుంటుంది. లేవు నోటిఫికేషన్స్లో. గవర్నమెంట్ అసలు ఎంత దారుణంగా ఉందంటే జాబ్ నోటిఫికేషన్లో చాలా 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 విఫలమైందండి. 20 members పెట్టే దాంట్లో 10 members, 10 members పెట్టే దాంట్లో 5 members, 100 members పెట్టే దాంట్లో ఒక 40 members, 50 members అలా లిమిటెడ్ పీపుల్స్ తోటి క్లాస్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి. మేమైతే అట్లనే మా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని కూడా అనుకుంటున్నాం అట్లనే. విద్యా సంస్థలపై ఆధారపడి స్టేషనరీ, జిరాక్స్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్ నడుస్తాయి. కోచింగ్ సంస్థలు నడిస్తేనే జిరాక్స్, స్టేషనరీ సెంటర్లకు గిరాకీ ఉంటుంది. నగరంలోని అమీర్పేట్, మైత్రివనం, దిల్సుఖ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ లో ఉండే ఈ షాపులు బిజినెస్ లేక వెలవెలబోతున్నాయి. రెంట్లు కట్టుకోవడం కూడా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు చిన్న వ్యాపారులు. ఒకప్పుడు నెలకు 50,000 నుంచి 1,00,000 దాకా సంపాదించిన వారు ఇప్పుడు 10,000 కూడా రావట్లేదని చెప్తున్నారు. ఓపెన్ చేయలేరు, ఇంకా ఏం లేదు. ఇన్స్టిట్యూట్ కూడా రావట్లేదు, పిల్లలు కూడా రావటం లేదమ్మా, అసలు రావటం లేదు. ఇప్పుడు మొత్తం కాలేజీలు బంద్ అయిపోయినాయి, ఇన్స్టిట్యూట్లు బంద్ అయిపోయినాయి, అంతా ఎవరు రావటం లేదు ఇక్కడ అమీర్పేటలో. ఇంతకుముందు ఒక డైలీ ఒక 10,000, 5,000, 6,000 ఇట్లా ఉండే. ఇప్పుడు 500, 400 అట్లా అయిపోయిందమ్మా. రెంట్ కూడా లేదమ్మా. పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంది, అది అమీర్పేటలో అదే నడుస్తుంది. పాస్పోర్ట్ ఆఫీస్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అవి. ఇప్పుడు ప్రాజెక్టులు మొత్తం బంద్ అయిపోయిందమ్మా, లేదు. ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే మేము ఇన్స్టిట్యూట్ల వాళ్ళకు నోట్బుక్స్లు అవి మొత్తం ఆన్లైన్ బుక్స్లు అవి లేదమ్మా, మొత్తం డల్ అయిపోయిందమ్మా. ప్రైవేట్ హాస్టల్స్ పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్కో ఫ్లోర్ నుంచి 3-4 ఫ్లోర్ల వరకు బిల్డింగ్లను లీజ్ లేదా రెంట్కు తీసుకొని చాలా మంది హాస్టల్స్ నడిపిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి హాస్టల్స్ పూర్తిగా మూతపడ్డాయి. విద్యార్థులంతా సొంతూళ్లకు వెళ్లడంతో హాస్టల్స్ తీయలేక, వేలల్లో రెంట్లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హాస్టల్స్ నిర్వాహకులు. కోవిడ్ ప్రోటోకాల్స్ తో రూమ్ కు 2 లేదా 1 చొప్పున హాస్టల్స్ రన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. మా 2 హాస్టల్ ఉన్నాయి. ఒక హాస్టల్ అయితే 1 year నుంచి క్లోజ్ చేసి పెట్టామండి. ఓనర్స్ కూడా రెంట్ ఏమి ఇవ్వలేకపోతున్నాం. మాకున్నది ఇప్పుడు 4 మంది ఉన్నారండి. వాళ్ళతో పాటు మేము వండుకుని తింటున్నాము. రెంట్లు పాపం వాళ్ళకి ఇవ్వడానికి కష్టం అవుతుంది, మేము ఉండడానికి కష్టం అవుతుంది. ఇక మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ కేసులు పెరుగుతున్నాయని ఇంటి దగ్గర వచ్చేవంటే కోర్సుల మధ్యలో ఆపేశారు, లాక్డౌన్ అన్నారు. మళ్ళీ అందరూ వెళ్ళిపోయారండి. కోర్సుల వాళ్ళు వస్తేనే మాకు బిజినెస్ ఉంటుందండి. ఓవరాల్ గా కరోనా ప్రభావం కోచింగ్ ఇన్స్టిట్యూట్లపై తీవ్రంగా పడింది. రెగ్యులర్ ఎడ్యుకేషన్ సాగడమే కష్టంగా ఉన్న రోజుల్లో కోచింగ్ సెంటర్లకు వెళ్లే వాళ్లే కరువయ్యారు. కోవిడ్ నుంచి అంతా బయటపడి అన్ని సెట్ అవ్వడానికి మరో ఏడాదైనా పడుతుందంటున్నారు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు. కరోనా లాక్డౌన్తో ఇన్ని రోజులు ఇళ్లలోనే ఉన్న జనం అన్లాక్ తర్వాత బయటకు వస్తున్నారు. రిఫ్రెష్మెంట్ కోసం గ్రీనరీ స్పాట్స్, టూరిస్ట్ ప్లేస్లకు క్యూ కడుతున్నారు. దీంతో హైదరాబాద్లోని జలవిహార్లో ఆఫర్లను ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎంట్రీ టికెట్లపై ₹50 డిస్కౌంట్ ఇస్తోంది. జలవిహార్లో సందర్ని కల్పన అందిస్తుంది. లాక్తో అంతా నార్మల్ అయింది. బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనే చెప్పుకోవచ్చు. పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, టూరిస్ట్ స్పాట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అన్నీ ఓపెన్ అయ్యాయి. సో మరి ఇన్ని రోజులైతే కరోనా లాక్డౌన్తో లాక్ అయిన పబ్లిక్ అన్లాక్తో బయటికి వచ్చి రిఫ్రెష్ అవుతా ఉన్నారు. ప్రజెంట్ నేనైతే జలవిహార్ దగ్గర ఉన్నాను. మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, ఎట్లా పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉందో ఇక్కడ ఉన్న నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకుందాం. జలవిహార్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్. సో నమస్తే అండి. సో ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? రెస్పాన్స్ అయితే పర్వాలేదు మేడం, డీసెంట్గానే వస్తున్నారు. క్రౌడ్ మరీ ఎక్కువ బిజీగా లేదు, మరి అలా ఖాళీగా కూడా లేదు. గుడ్ క్రౌడ్ కమింగ్ అండి. వీఆర్ ఫాలోయింగ్ ఆల్ ద సేఫ్టీ ప్రికాషన్స్ అండి. వాటర్లో అయితే అలా క్లోరిన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్, గైడ్ లైన్స్, WHO గైడ్ లైన్స్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ దాన్ని ఫాలో అవుతాం 100%. ఈ క్లోరిన్ని 1 ppm ప్లస్లో పెట్టి ఉంచాలి ఇప్పుడు. సో ద ఇన్ఫెక్షన్ వోంట్ సర్వైవ్ ఇన్ దట్.
సో రెస్పాన్స్ అయితే బాగున్నారండి. ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ ఏ మాస్క్, మీరు చూసే ఉంటారు అందరూ. శానిటైజేషన్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తాం. సో రెస్పాన్స్ ఇస్ గుడ్ అండి. ఓకే అండి. సో ఎవరెవరిని అలో చేస్తున్నారు అంటే ఏజ్ నుంచి ఇట్లా ఒక లిమిట్ ఏమైనా ఉందా, లేదంటే అందరికీ అలో ఉందా అండి? దేర్ ఇస్ నో లిమిట్ అండి, ఎనీబడి కెన్ కమ్. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటారో, హూఎవర్ టేకెన్ ఎ వ్యాక్సిన్, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ టుక్ ఎ వ్యాక్సిన్ యూ విల్ గెట్ 50 రూపీస్ ఎక్స్ట్రా ఆఫ్ ఆన్ యువర్ టికెట్ అండి. సో 350ది 300 రూపీస్కే ఇస్తున్నామండి, ఇంక్లూడింగ్ జిఎస్టీ. నార్మల్గా ఏ మంత్లో ఇక్కడ ఎక్కువగా పబ్లిక్ ఉంటుందండి? జనరల్గా సమ్మర్లో ఎక్కువ వస్తారండి, యాజ్ యూ నో. మిగతా టైమ్స్లో కూడా సీజన్ హాలిడేస్, దసరా హాలిడేస్ కానీ డిసెంబర్లో కానీ డీసెంట్గానే వస్తారు క్రౌడ్. ఇప్పుడు కూడా పర్వాలేదు, అన్లాక్ అయ్యాక చాలామంది ఇష్టపడుతున్నారు బయటికి రావడానికి. కొద్దిగా పిల్లలందరూ కూడా వచ్చి కొద్దిగా ఆడుకుని వెళ్తున్నారు. దే ఆర్ ఫీలింగ్ ఇట్స్ అ సేఫ్ ప్లేస్ టు ప్లే. సో ఆ కాన్ఫిడెన్స్ మేము ఇవ్వగలిగాం. వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అండ్ దట్స్ ద రీజన్ వీఆర్ గెటింగ్ కస్టమర్స్. ఎక్కువగా ఏజ్ పీపుల్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటారండి ఇక్కడికి? కిడ్స్ వస్తారండి, టీనేజర్స్ వస్తారు ఎక్కువ. దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ మేడం. అంటే లైక్ నేను అందరినీ చూసాను. ఐ సా గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో ప్లేయింగ్ అండ్ విత్ దేర్ గ్రాండ్ కిడ్స్. It is like mix of crowd, but youth major do come here. ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. సో టైమింగ్స్ ఏంటండి? మార్నింగ్ ఎవ్రీడే 11 AM to 7 PM అండి పార్కు. అన్ని రైడ్స్ అన్లిమిటెడ్ టైం ఆడుకోవచ్చు కస్టమర్. దెర్ ఇస్ నో టైం లిమిట్. ఓకే ఇంతసేపు ఆడుకోవాలన్న టైం లేదు. స్టాఫ్ అందరికీ కూడా ఎవ్రీబడి 100% వ్యాక్సినేషన్ అయిపోయిందండి. ఒక 20%కి సెకండ్ డోస్ అవ్వాలి అంతే. ఎవ్రీబడి గాట్ వ్యాక్సినేటెడ్, ఆల్ అవర్ స్టాఫ్. దే ఆర్ ఆల్ వేరింగ్ మాస్క్స్. అవన్నీ మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం మేడం. ఐ థింక్ ఇవన్నీ ఫాలో అవుతున్నందుకు గాను వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్ అని మా ఫీలింగ్. మొత్తానికైతే అన్లాక్ అవ్వడంతో ఇన్ని రోజులు లాక్డౌన్లో లాక్ అయిన వాళ్ళు అన్లాక్లో రిఫ్రెష్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, గ్రీనరీ ప్లాంట్స్ కావచ్చు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది పబ్లిక్తో మాట్లాడదాం, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది లాక్డౌన్ తర్వాత? అన్లాక్లో బయటకు వచ్చారు కదా, సో లాక్డౌన్ తర్వాత ఒకేసారి ఒక ఫ్రీడమ్లోకి వచ్చినట్టుంది. పిల్లలు బాబు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వేరే ఎన్టీఆర్ గార్డెన్ సెటిల్ అయ్యాం కానీ అక్కడ ఐటమ్స్ ఇక్కడ అన్ని పిల్లలకు ఎంజాయ్ చేసడానికి చాలా బాగుంది. వాటర్లో ఉన్నప్పుడు అయితే వాటర్లో మాస్క్ అయితే పెట్టుకోవడం పాసిబుల్ కదా, బయట అయితే మాస్క్ పెడుతున్నాము, శానిటైజర్ క్యారీ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సో ఆఫ్టర్ లాంగ్ డేస్, ఆఫ్టర్ 1 year అయింది ఇవన్నీ ఓపెన్ చూసి. సో హైదరాబాద్ వచ్చాక మళ్ళీ అన్నీ ఓపెన్ అయ్యాయి. సో మేము ఫస్ట్ టైం ఇవాళ రావడం. సో హ్యాపీగా అనిపిస్తుంది. ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. సో మన సేఫ్టీలో మనం ఉండుకుంటూ వీకెండ్. ఫర్ దిస్ లాంగ్ టైమ్ ఇట్ వాస్ రియల్లీ బ్యాడ్ టు స్టే ఇన్ ద హోమ్ ఫర్ లైక్ 8 months and 9 months. And after coming to Jalvihar, it is near the city. And yeah, prices were also very low and it was fun to come here. Very fun to come here, and would recommend anyone who is near city, who don't want to go like 40-50 kilometers, can come here. This is the perfect time to come here. వచ్చినాం, చాలా బాగా అనిపిస్తుంది ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత. చాలా ఎంజాయ్డ్ లాట్. ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి అట్లా. ఇంతకుముందు కొంచెం ఎక్కువ ఉంటుండే, ఎప్పుడైతే కొంచెం తగ్గింది. మేబీ కోవిడ్ వల్ల అనుకోండి. ఇంకా ఎప్పుడైతే తగ్గింది. లేదు తీసుకున్నాను నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. అంటే ఇచ్చారు 350 ఇచ్చారు, 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినారు. మాస్క్ వేసుకుంటున్నాం రెగ్యులర్. అంటే వ్యాక్సిన్ తీసుకున్నాం, ఇద్దరికి కూడా అందరం వ్యాక్సిన్ తీసుకుని వచ్చాం. మొత్తానికైతే కరోనా అన్లాక్తో అందరూ బయటికి వస్తున్నారు. ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దానికైతే ప్రజెంట్ ఇక్కడ జలవిహార్లో రెస్పాన్స్ బాగానే ఉందనేసి అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో మోడర్న్ ట్రాన్స్పోర్ట్గా మెట్రో అందరికీ దగ్గరైంది. మెట్రో ఛార్జీలు ఎక్కువగా ఉన్నా పొల్యూషన్ లేని కంఫర్టబుల్ జర్నీ అని మెట్రో రైలును ప్రిఫర్ చేస్తున్నారు జనం. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి మెట్రోకు ప్రయాణికుల రద్దీ తగ్గింది. దాంతో మెట్రో మాల్ స్టేషన్స్లోని స్టాల్స్కి గిరాకీ లేకుండా పోయింది. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్మించారు. స్టేషన్ నుంచి మాల్స్ వరకు అన్ని రకాల హంగులతో షాపింగ్, ఫుడ్ కోర్ట్లను జనానికి అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇప్పుడు మెట్రోలో కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ తగ్గింది. కరోనా లాక్డౌన్ తో గత ఏడాది నుంచి మెట్రో స్టేషన్ లో రిటైల్ బిజినెస్ పూర్తిగా డల్ అయింది. మెట్రో మాల్స్ పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం కరోనా జాగ్రత్తలతో రైళ్లను నడిపిస్తున్నారు మెట్రో అధికారులు.
సెకండ్ వేవ్ అన్లాక్ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రయాణికులు మెట్రో ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవైలబుల్ ఐటమ్స్ కానీ ఏదైనా ఉంటే అక్కడే పర్చేజ్ చేసుకొని ఈజీ ఫెసిలిటీ ఉండేది మేడం. కింద దిగాల్సిన అవసరం ఉండకపోయేది. బట్ ఆఫ్టర్ కరోనా ఏంటంటే ఆ ఫెసిలిటీ ఏం కంపేరట్లేదు ఇక్కడ. దీని గురించి మన గవర్నమెంట్ అసలు అలాంటిది ఏం లేదు మేడం. బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా కంప్లీట్లీ చేంజ్ ఉంది మేడం. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఐటమ్స్ కూడా వాటర్ మేబీ చిన్నపిల్లలకి వాటర్ కంటే కానీ అవి కూడా లేదు మేడం. ఈవెన్ వాటర్ బాటిల్స్ ఆల్సో నాట్ దే. నో వాటర్ బాటిల్స్, నో ఫుడ్. క్రౌడ్ తగ్గుతుంది బట్ 6 feet డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు. శానిటేషన్ కూడా ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. After Corona, the metro is very clean. There's not much public in there, and many stores are being closed, so there's not much rush, and it's clean and sanitized. That's what I feel. Okay, during office hours, it's a little crowded, but mostly it's empty. Few of them are open. I think only the essentials are open, but rest of the stalls are closed. I think the clothing and all stalls are closed. హైదరాబాద్ లో మెట్రో 66 కిలోమీటర్లను కవర్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో దాదాపు 60కి పైగా స్టేషన్స్, 3 ప్రధాన మెట్రో మాల్స్ నిర్మించారు. హైటెక్ సిటీ, ఎర్రమంజిల్, పంజాగుట్టలో భారీ మాల్స్ ఏర్పాటు చేశారు. షాపింగ్, ఫుడ్ కోర్ట్లు, సినిమా థియేటర్స్, గేమింగ్ జోన్స్ ఉన్నాయి. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి మెట్రో మాల్స్ లో బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంది. స్టేషన్స్ లో ఏర్పాటు చేసిన మాల్స్ కూడా మూతపడ్డాయి. మాల్స్ లో సగం స్టోర్స్ క్లోజ్ అయి ఉన్నాయి. సినిమా థియేటర్స్ కూడా ఇంతవరకు ఓపెన్ కాలేదు. ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ లో కొన్ని స్టాల్స్ మాత్రమే ఓపెన్ చేశారు వ్యాపారులు. హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో మెట్రో స్టేషన్ ను ఆనుకుని ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్స్ లో గత ఏడాది నుంచి ఎలాంటి బిజినెస్ లేదని వాపోతున్నారు స్టాల్స్ నిర్వాహకులు. लॉकडाउन की वजह से बहुत क्वाइट होगा बिजनेस, एकदम क्वाइट होगा. बाजू NIFT कॉलेज है तो हम लोग सोचे थे कि भाई कॉलेज है, ऑफिसेस है, अच्छा बिजी रहता बोल के, लेकिन पूरा वर्क फ्रॉम होम चल रहा. कॉलेजेस भी नहीं है, ऑफिसेस भी बंद है, एकदम क्वाइट है बिजनेस. బిఫోర్ లాక్డౌన్ చేసి ఆతే థేనా అట్లా రావట్లేదు కస్టమర్స్. ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. ఇది మెట్రో స్టేషన్లో ఉంది మా షాప్. మా దగ్గర పిజ్జాస్, బర్గర్, శాండ్విచెస్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ మొత్తం ఉంది, కానీ కస్టమర్స్ లేదు. హైదరాబాద్ మెట్రోకు ఆదాయం 50% మెట్రో టికెటింగ్ తో పాటు మిగతా సగం కమర్షియల్ స్పేస్, అడ్వర్టైజ్మెంట్ ద్వారా వస్తుంది. మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరిగితేనే ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. కరోనా భయంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య గత ఏడాది లాక్డౌన్ నుంచి భారీగా పడిపోయింది. దీంతో HMR, L&T మెట్రోకు భారీగా ఆదాయం పడిపోయింది. మెట్రోకి కూడా ఆర్థిక భారం పెరిగిపోతోంది. రిటైల్ షాప్స్ 60 నుంచి 70% స్టాల్స్ క్లోజ్ అయ్యే ఉన్నాయి. ఇన్కమ్ లేకపోవడంతో మెట్రో స్టేషన్లో కంటే రోడ్ సైడ్ స్టోర్స్ లోనే బిజినెస్ జరుగుతోంది. మెట్రో మాల్స్, స్టేషన్లోని క్లోతింగ్ బ్రాండ్స్, ఫుడ్ కోర్ట్స్, గ్రాసరీ స్టోర్స్ ఓపెన్ చేయాలా వద్దా అనే డౌట్ లో ఉన్నారు రీటైల్ వ్యాపారులు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే తప్ప మెట్రోలో కమర్షియల్ స్పేస్ బిజినెస్ ఇప్పట్లో కోలుకోవటం కష్టమే అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత డిజైనర్ ఎగ్జిబిషన్స్ మళ్లీ షురూ అవుతున్నాయి. బంజారా హిల్స్లో హై లైఫ్ డిజైనర్ ఎక్స్పో కట్నర్ రైజర్ షో అందరినీ ఆకట్టుకుంది. మిస్ ఇండియా టాలెంటెడ్ 2019 కృత్య మోడల్స్తో కలిసి క్యాట్వాక్ చేసింది. మోడల్స్ కలర్ఫుల్ డ్రెస్లతో ఆకట్టుకున్నారు. లేటెస్ట్ ట్రెండ్కు తగ్గట్టుగా క్రియేట్ చేసిన ట్రెడిషనల్ వేవ్ దర్శించారు. జూలై 5 నుంచి 3 రోజుల పాటు HICCలో ఈ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ డిజైనర్లు, వ్యాపారులు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.